డిసెంబర్లా గ్రూప్ 2 పరీక్షలు పెడతామని మొన్ననే సాటింపేసింది టీజీపీఎస్సీ. ఇగేముంది వైలతోని కుస్తీలు పడుతూనే ఉండొచ్చురు అన్నలు అక్కలు. ఆల్రెడీ కోచింగ్లు తీసుకున్నోళ్ళు సొంతంగా చదువుకునేటోళ్ళు ఇండ్లలో కూకొని చదువుతారు. కానీ పోరలు చదువుకొనియరు కాబట్టి దగ్గర పట్ల ఏమన్నా లైబ్రరీలు ఉన్నాయో చూసుకొని ఆడిపోయి పొద్దాకా చదువుతుంటారు. అసొంటి ఓ లైబ్రరీ చూపిస్తాం చూడుర్రి ఎంత ముద్దుగున్నదో. ఇటు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ, పక్కకు ఆయన చెప్పిన మంచి మాట. అటు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సార్ బొమ్మ, పక్కకు ఆయన రాసిన కవిత. ఇటేమో పాత రాష్ట్రపతి కలాం సార్ చెప్పిన సుద్దుల కాంచలి, అటు సర్వేపల్లి రాధాకృష్ణన్ కొటేషన్. ఇట్లా తోపు కవులు, రచయితలు, లీడర్ల బొమ్మలే కాదుల్లో తీరు రంగాల్లో రువ్వడి చూపిస్తున్న మహిళా సైంటిస్టులు, ప్లేయర్ల బొమ్మలు సుత ఏమన్నున్నాయా? అయినా లైబ్రరీ గురించి చెప్పి బొమ్మలు చూపిస్తారేందంటారేమో. ఈ అన్ని ఉన్నది హన్మకొండ రీజనల్ లైబ్రరీలోనే. మరి గోడలకు ఏడగింత సందు లేకుండా అందమైన బొమ్మలతోనే నింపి పడేసిర్రు. దినం వందల మంది వచ్చి చదువుకుంటారు ఈ లైబ్రరీలా. అచ్చినోళ్లకు వాతావరణం చూడంగానే ఇంకింతసేపు చదువుకోవాలి అనిపించేటట్టు చేసిర్రు. బొమ్మలు కొన్ని ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, కొన్ని చూడడానికి బాగున్నాయి. ఇక నడిమిట్ల రెస్ట్ తీసుకోవాలనుకుంటే బయటనే పచ్చటి లాన్ వర్షిర్రు, చక్కటి కుర్చీలు బల్లల సౌలత్ చేసిర్రు. ఈడసుత బొమ్మలు చూడుర్రి, లైబ్రరీలా పోరలు చదువుకుంటున్నట్టు ఎంత ముద్దుగున్నాయో. లైబ్రరీలో ఉన్న వాల్స్కి ఉన్న పిక్చర్స్ అన్ని చాలా మోటివేట్ చేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇవన్నీ ఒక్కొక్క కొటేషన్ ఒక్కొక్క సీన్ తీసుకొస్తుంది. చాలా మోటివేట్ చేసింది ఒక్కొక్క కొటేషన్. స్మార్ట్ సిటీ కింద సెంటరోళ్ళు 2 కోట్లు పంపితే గీ తీర్ల మార్చి పడేసిర్రన్నట్టు. బొమ్మలే కాదుల్లో లైబ్రరీలా డిజిటల్ సేవలు సుత నడుస్తున్నాయి. వొయ్యిలు తీసుకునుడు తీసుకొచ్చుడు అంత ఇంటర్నెట్ డ్రాప్ బాక్స్ తోనే. మునుపు దినా 300 మంది వస్తే గీ సౌలతులు చేసినాక ఇంకింత పెరిగిండ్రట. హచ్చినోళ్ళు సుత ఫుల్ ఖుషి అవుతున్నారు బొమ్మలు వాతావరణం చూసి. గిసొంటి సౌలతులు అంతట చేస్తే బాగుంటుందేమో కదా.